మీరు ఎంత కష్టపడ్డా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయలేకపోతున్నారా? అయితే మీకు ఆన్లైన్లో 2 నుంచి 5 lakhs ఎర్న్ చేసే అఫిలియేట్ మార్కెటర్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటో చెప్పాలా? చూపిస్తాం మీకు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి బిగినర్స్ అండ్ రైట్ సైడ్ ప్రో అఫిలియేట్ మార్కెటర్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బిగినర్స్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ షేరింగ్ లింక్స్. ఇప్పుడు మన అఫిలియేట్ లింక్ తీసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ పోవడం, ఫేస్బుక్ ఫ్రెండ్స్కి, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్కి, వాట్సాప్ ఫ్రెండ్స్కి, కాంటాక్ట్స్కి. దీని ఏమంటారంటే స్పామింగ్ అని కూడా అంటారు. ఓకే, బట్ దిస్ ప్రో అఫిలియేట్ మార్కెటర్స్ దిల్ ఫస్ట్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ వాల్యూ. సో వాల్యూ అంటే ఏంటి ఇక్కడ? ప్రొవైడింగ్ గైడెన్స్ రిగార్డింగ్ అఫిలియేట్ మార్కెటింగ్, టిప్స్ ఇవ్వడము, స్ట్రాటజీస్ చెప్పడము, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడము. అండ్ అలాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళ అఫిలియేట్ మార్కెటింగ్ జర్నీలో ఫ్రీగా వాళ్ళ కంటెంట్ త్రూ ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేయడం. అలాంటి వాల్యూ ఈ ప్రో అఫిలియేట్ మార్కెటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెంబర్ 2, బిగినర్స్ వచ్చేసి దే ఆల్వేస్ చేజ్ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వాళ్ళకి మెసేజ్ చేసినా, కామెంట్ చేసినా సరే, ఇప్పుడు ఈ పర్సన్తో మాట్లాడితే ఒక సేల్ వస్తుంది, నాకు ఇన్ని పైసలు వస్తాయి. దిస్ ఇస్ ద వే, దిస్ ఇస్ ద మైండ్ సెట్ దిస్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్. ఎప్పుడు చూడు సేల్స్ వస్తే బాగుండు అన్న ఇంటెన్షన్తో వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ రాదు బిగినర్స్. బట్ ఆన్ ద అదర్ సైడ్ దిస్ ప్రో అఫిలియేట్ మార్కెటర్స్ విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ట్రస్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రస్ట్ ఈజ్ ద నంబర్ 1 థింగ్ యూ షుడ్ బిల్డ్. ఇప్పుడు ఎవరైనా సరే మీరు ప్రమోట్ చేసే ప్రోడక్ట్ కానీ, మీ ఓన్ ప్రోడక్ట్ కానీ ఎందుకు పర్చేస్ చేయాలి అంటే ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీ ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు కన్సిస్టెంట్గా ఉంటే సరిపోతుంది. అంతే. కన్సిస్టెంట్గా మీరు నాలెడ్జ్ షేర్ చేసుకుంటా, వాల్యూ ప్రొవైడ్ చేసుకుంటా, ఆఫర్స్ క్రియేట్ చేసుకుంటుంటే మీకు చాలా అంతే. బికాస్ చూడండి 99% ఆఫ్ పీపుల్ స్టార్ట్ చేస్తారు, దే విల్ స్టార్ట్, బట్ 1 month, 2 months, 3 monthsలో గివ్ అప్ ఇచ్చేస్తారు. లిటరల్లీ చెప్తున్నా, మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు కాంపిటీషనే ఉండదు. 100% నేను రాసిస్తాను. ఎందుకంటే ఈ 99% ఆఫ్ పీపుల్ ఈ 1 నుంచి 3 months లోపల గివ్ అప్ ఇచ్చేస్తారు. ఈ 1% ఎవరైతే లాంగ్ టర్మ్ వరకు ఉంటారో బిజినెస్లో వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేస్తారు ఈజీగా. రైట్? మీరు ఒక పర్సన్ని ఒకసారి 2 సార్లు చూడగానే నమ్మకం వస్తుంది, ఆ పర్సన్కి రాదు. ఒక పర్సన్ని మీరు చాలా కాలం వరకు చూసుకుంటా అతను కన్సిస్టెంట్గా ఉంటే అతన్ని మీరు కంపల్సరీ నమ్ముతారు. రైట్? అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్, ఈ బిగినర్స్ వచ్చేసి వీళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రమోట్స్ ఎవ్రీథింగ్. అన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు, అందరికీ ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ దే ఆల్వేస్ ఫెయిల్. బట్ దిస్ ప్రో అఫిలియేట్ మార్కెటర్స్ దే విల్ ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ సాల్వింగ్ వన్ ప్రాబ్లమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు బిగినర్, మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది అఫిలియేట్ మార్కెటర్స్ని వీళ్ళు ఏం చెప్తారంటే ఐ హెల్ప్ పీపుల్ టు మేక్ మనీ ఆన్లైన్ అంటారు. అంటే పీపుల్ అంటే ఎవరు ఇక్కడ? అందరికీ, చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు అనమాట వీళ్ళు పీపుల్ అంటే. రైట్? సో there is no clarity. వాళ్ళు ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటారో ఒక క్లారిటీ లేదు. బట్ హియర్ దిస్ ప్రో అఫిలియేట్ మార్కెటర్స్ విల్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హెల్ప్ 9 to 5 employees to make 2 lakhs per month. These are the 3 major differences you should improve if you want to make money online. All the best and follow for more value.